ప్రస్తుతం ఏపీలో ఎంపీలుగా కొనసాగుతున్న అనేక మంది నేతలు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం తమ పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా కుదరని పక్షంలో ఇతర పార్టీల్లో చేరి తామనుకున్న సీటు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. టీడీపీ ఎంపీలు రవీంద్రబాబు, అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు టీడీపీని వీడారు. అయితే ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా వ్యవహరిస్తున్న మురళీమోహన్ మాత్రం మరో కారణంతో ఈసారి పోటీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. 2009లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన మురళీమోహన్ 2014లో విజయం సాధించారు. అయితే ఆ తర్వాత ఆయన ఎక్కువగా ఢిల్లీ, హైదరాబాద్ లకే పరిమితమయ్యారనే విమర్శలున్నాయి. ఇదే సమయంలో మురళీమోహన్ కోడలు రూపాదేవి రాజమండ్రి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కొన్నేళ్లుగా రాజమండ్రిలో తరచూ పర్యటిస్తూ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న రూపాదేవి రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు టీడీపీ నుంచి అభ్యర్థిని ఖరారు చేసే సమయం దగ్గర పడడం, మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకు మురళీమోహన్ ఆసక్తి చూపకపోవడంతో రూపాదేవి టీడీపీ ఎంపీగా పోటీ చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అలాగే ఈసారి వైసీపీ నుంచి గట్టి పోటీ ఉంటుందన్న ప్రచారం నేపథ్యంలో మురళీమోహన్ కి బదులుగా ఆయన కోడలు పోటీ చేయడం ఖాయమంటున్నారు. మొత్తానికి రాజమండ్రి ఎంపీగా మురళీమోహన్ తన కోడలు రాజకీయాల్లోకి రావడం కోసం తాను రాజకీయాల నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్